my mini vlog anu. Welcome to my video anu. Happy Bogi Anna. Bogi. Confession. Hello anu. సో చూసారు ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ గా సింపుల్ గా మా హోమ్ టూర్ ఎలా ఉందో చూపి. దిస్ ఇస్ మై స్వీట్ కుట్టి అన్నమాట. క్యాష్యూ మీ అందరు వీడియోస్ లో చూస్తూనే ఉంటారు. అందరి హౌసెస్ లో సేమ్ ఉంటాయి, బట్ ఆర్గనైజేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా. మా హౌస్ లో కూడా అందరి హౌసెస్ లాగానే ఉంటుందండి, బట్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది మేము ఉంటున్నది 4th ఫ్లోర్ అన్నమాట. ఈ లాస్ట్ ఇది మా ఫ్లాట్ అండి. మేము హౌస్ తీసుకున్న తర్వాత అంతా ఎంటీగా ఉండింది అనమాట. పోను ఐటమ్స్ అన్ని కొనుక్కోవడం, చేయించుకోవడం, చేయడం వల్ల ఇల్లంతా కొంచెం ఇరుగ్గా క్లమ్జీగా అయిపోయింది అనమాట. సో ఎలా ఉందో నేను అలానే వీడియో అనేది షూట్ చేస్తున్నాను, ఎక్స్ట్రా ఏం చేసుకోలేదన్నమాట. సో ఇది వచ్చేసి 1 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి హాల్ అన్నమాట, చిన్నది హాల్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్, అటు సైడ్ కిచెన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హాల్ అన్నమాట, కొంచెం చిన్నగానే ఉంటుంది. హైదరాబాద్ లో రెంటెడ్ హౌస్ అంటే చాలా చిన్నగా ఉంటుందండి. చిన్న దివాన్ కాట్ అయితే వేసుకున్నాము. సో తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక టీవీ అన్నమాట, LG టీవీ. ఇది వచ్చేసి 4 years అయింది తీసుకొని. OLED టీవీ అండి, అప్పట్లో చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట ఈ టీవీ అయితే మనకి ఇలా ఓపెన్ చేస్తే వాల్ మౌంట్ ఫిక్స్ ఉంటుంది అనమాట. మనకి ఇలా కావాలంటే అలాగా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఇది పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి టీవీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. బట్ మేము ఫ్యూచర్ లో ఆలోచించుకొని కూడా ఈ టీవీ అనేది తీసుకున్నాము. బయటికి కూడా కావాలంటే మీరు ఇట్లా ఫ్రంట్ కి తీసుకోవచ్చు అండి. మనకు 1 feet వరకు వచ్చేస్తుంది ముందుకి. సో ఇది మనం వాల్ మౌంట్ ఫిక్స్ చేసుకుంటేనే ఇలా మూవ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. చాలా స్లీక్ మోడల్ తీసుకున్నాము. అప్పట్లో ట్రెండింగ్, ఇప్పుడు ఇంకా QLED అవన్నీ వచ్చాయి కదా. సో అప్పటి ట్రెండింగ్ యాక్చువల్గా LG 51B. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో చూసారు కదా, ఇది వచ్చేసి 5 years బ్యాక్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో దసరాకి ఫోటో దిగామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మా పాపతోటి ఒక 1 year అయింది ఇది ఫోటో దిగి. ఈ స్టాండ్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నా. ఐకియాలో చాలా చాలా షాపింగ్స్ అనేది చెప్పదా. ఇది JBL బార్ అండ్ ఇది వచ్చేసి సబూఫర్ అన్నమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 అయింది. అండ్ సౌండ్ సిస్టమ్ వచ్చేసి ఎంత బాగా వస్తుందంటే, లైక్ ఒక ఫంక్షన్స్ లో అని పెద్ద పెద్ద పార్టీస్ లో మనం సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టుకుంటాం అంత సౌండ్ అనేది వస్తుంది. ఇది JBL బార్ అండ్ ఇది వచ్చేసి సబూఫర్ అన్నమాట. ఈ సౌండ్ సిస్టమ్ ఎంత బాగా వస్తుంది అని అంటే, లైక్ ఒక ఫంక్షన్స్ లో పార్టీస్ లో వస్తుంటాయి కదా, అంత బాగా వస్తుంది. ఈ ఫాల్ సీలింగ్ కూడా జస్ట్ షేక్ అవుతుంది అనమాట, అంత బాగా వస్తుంది. నేను ఇదైతే బాగా సజెస్ట్ చేస్తాను, JBL వూఫర్ అనేది. అండ్ ఈ ఫోటో చూసారు కదా, మా హస్బెండ్ ది యాక్సిస్ బ్యాంక్ లో చేసినప్పుడు వాళ్ళు డ్రా చేసి ఇచ్చారనమాట. చాలా క్యూట్ గా ఉంది, బాగా అనిపించింది అని చెప్పి ఫ్రేమ్ లాగా పెట్టేసి. కార్టూన్ డ్రాయింగ్ అన్నట్టు, కార్టూన్ డ్రాయింగ్ అంట. ఓకే మెమరీగా ఉంటుంది అనేసి ఇలా పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. అంటే యూజ్డ్ క్లోత్స్ ఉంటాయి కదా, ఆ యూజ్డ్ క్లోత్స్ అన్ని ఇందులో వేసేసుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని కూడా 5 years అయింది. నేను ఐకియాలో చాలా అంటే చాలా షాపింగ్ చేశాను. ఒకసారి ఐకియాలో ఏమేమి షాపింగ్ చేశాను అనేసి వీడియో అంతా అన్ని ప్రోడక్ట్స్ అన్ని చెప్తాను. డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది. నేను ఈ ఫ్రిడ్జ్ కూడా అన్ని ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year 2 years లోపే తీసుకున్నాము. ఆ తర్వాత ఏమి పర్చేస్ చేయలేదండి. స్టీల్ ఐటమ్స్ కానీ కుక్కరీ ఐటమ్స్ కానీ ఏమి పర్చేస్ చేయలేదు. అప్పుడున్నవే ఇప్పటి వరకు అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ టూర్ కూడా నేను చేశాను. ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనే వీడియో కూడా పోస్ట్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక టేబుల్ ఉంటుంది. ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ప్లేట్ స్టాండ్, తర్వాత ఈ స్టాండ్ డైలీ యూజ్ చేసుకునేవి, పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఈ టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నాను.
చాలా క్లీనింగ్ వీడియోస్లో అన్నిట్లో చెప్పాను కదా. అండ్ ఇక్కడ మాకు 4 షెల్ఫ్స్ ఇచ్చారు. నేను డెకరేషన్గా ఏం తీసుకోలేదు, ఇప్పుడైతే ఏం తీసుకోదలుచుకోలేదు. సో గ్లాస్ ఐటమ్స్ కానీ ఎప్పుడన్నా అకేషనల్గా వాడే ఐటమ్స్ కానీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట. సో ఒకసారి చూసేయండి. బేసిక్ గా అయితే చాలా చిన్నదండి రూము, చాలా చిన్నది. నేను ఎన్నో కుకింగ్ వీడియోస్, ఎన్నో వ్లాగ్స్ ఈ చిన్న కిచెన్ లోనే చేసుకున్నాను. సో ఒక మనిషి, ఒక పర్సనే పడతారు అన్నమాట ఇందులో, సెకండ్ పర్సన్ అనేది పట్టరు. సో ఇలాంటి కిచెన్ లోనే నేను ట్రైపాడ్ పెట్టుకుంటూ, రింగ్ లైట్ పెట్టుకుంటూ అన్ని ఇక్కడే మేనేజ్ చేసుకునేదాన్ని. చూడండి మా చిన్ని క్యూట్ కిచెన్ అన్నమాట. వెంటిలేషన్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఎలా అంటే మార్నింగ్ ఇట్లా విండో ఓపెన్ చేయగానే డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియోస్ లో చెప్పాను కదా, డైలీ రెగ్యులర్ గా యూజ్ చేసుకున్న ఐటమ్స్, జొన్నలు, రాగులు, సజ్జలు, సోంపు, సాల్ట్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఈ 4 షెల్ఫ్స్ నేను రెగ్యులర్ గా యూజ్ చేసే షెల్ఫ్స్ అన్నమాట. సో బేసిక్ గా ఇది కిచెన్ అండి. కిచెన్ కి కావాల్సిన సామాన్లు అన్ని కూడా డైలీ యూజ్ చేసుకోవడం వాడుకునేటివి అంటే అవన్నీ ఇందులోనే ఉంటాయి. బాక్సెస్ కానీ, JBL సౌండ్ ఊఫర్ బాక్సెస్ కానీ, అన్యూజ్డ్ థింగ్స్ అన్ని కూడా నేను పైన లోరూప్ లో పెట్టేసాను సజ్జ మీద. అండ్ ఈ రోజు భోగి కాబట్టి నేను ఏం స్పెషల్ చేశానో చూద్దురు కానీ రండి. ఈ రోజు భోగి కాబట్టి పులగం చేశాను. ఇందులో పెసర్లు అలాగే సాల్ట్, రైస్ వేసి పులగం చేశాను. దాంతో పాటు పాలకూర పప్పు చేశాను. ఇక్కడ కింద వచ్చేసి నేను కడాయిస్, కుక్కర్స్, ఆయిల్ క్యాన్స్, మిక్సర్ జార్స్, ఆనియన్స్ ఇవన్నీ 2 షెల్ఫ్స్ అరేంజ్ చేసుకున్నాను. కూడా నేను ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు కౌంటర్ టాప్ అనేది నీట్ గా ఉండడానికి చూసుకుంటాను. ఎందుకంటే ఇది నీట్ గా ఉండి క్లీన్ గా ఉంటేనే మనకి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నేను నమ్ముతాను అనమాట. సో మా పాపతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టం. తనకి వెరైటీ ఫుడ్స్ అనేది చేసి పెట్టడం చాలా ఇష్టం. బట్ తను ఏం తినదండి, అసలు ఏమంటే ఏమి తినదు. తను రెగ్యులర్ గా ఫాలో అయ్యేదే మాత్రమే తింటది. అండ్ కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అన్ని ఈ కిచెన్ లోనే చేస్తాను. నా ఫేవరెట్ కిచెన్. ట్రైపాడ్ పెట్టడానికి కూడా మనకి ఇక్కడ ప్లేస్ ఉండదు. బట్ అది ఎలా అయినా సరే చిన్న ట్రైపాడ్ తీసుకున్నా, మీషోలో తీసుకున్నాను, తర్వాత అమెజాన్ లో తీసుకున్నాను. ఎక్కడన్నా రింగ్ లైట్ పెట్టుకోవాలంటే నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ పెట్టుకొని దీని మీద ఏమన్నా వెయిట్ పెట్టుకొని ఇక్కడ తీసుకుంటాను అనమాట వీడియోస్ అనేది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇన్ కేస్ మనం వేరే హౌస్ షిఫ్ట్ అయినా కూడా మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది, ఒక మెమరీ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చేసరికి మన బెడ్రూమ్ లోకి వెళ్దాము. ఈ ఫోటో వచ్చేసి మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. జస్ట్ ఒక ఫ్రేమ్ లా ఉంటుంది. మల్టిపుల్ ఫొటోస్ అన్ని మనం కలెక్ట్ చేసుకొని ఒక మెసేజ్ లాంటివి డ్రాప్ చేసేస్తే ఒక ఫ్రేమ్ లా ఉంటుంది. ఇలాంటివన్నీ ఒక మెమరీస్ లాగా అనిపిస్తాయి. అందుకే నేను అస్సలు తీసేయను అనమాట ఈ ఫొటోస్. ప్లేస్ లేకపోయినా ఎక్కడ ఒక చోట అడ్జస్ట్ చేస్తానే తప్ప ఎంత తీసేయను. అండ్ ఈ ఫోటోకి వచ్చేసి ఇది మా మ్యారేజ్ ఫోటో. ఇది మా మ్యారేజ్ ఫోటో అండి. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత ఏమో ఇది చేయించాల్సి వచ్చింది. అండ్ ఈ ఫోటో వచ్చేసి మా పాపకి ప్రీ బర్త్డే ఫోటో షూట్ అనేది షూట్ చేసిన తర్వాత ఒక పిక్చర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట. మనం ఫోటో షూట్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మాకు ఈ ఫోటో చాలా బాగా నచ్చిందండి. అందుకే ఈ ఫోటో మేము తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ చేయించడం జరిగింది. వచ్చేసి మా పూజ రూమ్ అన్నమాట. చిన్న బాక్స్ లాగా ఇచ్చారు. క్యూట్ పూజ రూమ్ నేను మంచిగా అరేంజ్ చేసుకున్నాను. అన్ని ఫొటోస్ ఫస్టే తీసుకున్నాను, తర్వాత ఏం తీసుకోలేదు. అవి తీసుకున్నవే మంచిగా అరేంజ్ చేసుకున్నాను. ఇది చూసారు కదా మా లక్ష్మీదేవి అమ్మవారు, ఇంత క్యూట్ గా ఉన్నారు కదా. నేను ఎప్పుడు కూడా ఈ అమ్మవారిని బాగా పూజిస్తానండి.
దాని తర్వాత అక్కడ పెద్ద ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఆ పైన సెట్ చేసుకున్నాము. బాగా లెర్నింగ్ ప్రాసెస్ లో ఉంది, మంచిగా నేర్చుకుంటది అనమాట. దేవుడి సాంగ్స్ కానీ, మూవీ సాంగ్స్ కానీ, మంత్రాలు కానీ మంచిగా నేర్చుకుంటుంది. 1 to 10, 20, 30 వరకు చెప్తుంది. ABCDలు చెప్తుంది Z వరకు. అండ్ A for apple, B for ball ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను డెఫినెట్ గా. బేబీ లెర్నింగ్ వీడియోస్. హాయ్ చెప్పినానా. లో వచ్చేసి మనకి ఈ కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు మాకు. ఇది చాలా లైఫ్ సేవియర్ అనిపించింది. ఎందుకంటే ఓపెన్ షెల్ఫ్స్ ఉండడం వల్ల మనం ఎలా నీట్ గా సర్దుకున్నా ఆర్గనైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా క్లమ్జీగా కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఎలా ఉన్నా సరే ఈ కబోర్డ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. చాలా వరకు రెంట్ ఉండే ఇంట్లో కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయరండి, కొన్ని చోట్ల ప్రొవైడ్ చేస్తారు. సో అందులో లక్కీగా ఇది మాకు దొరికింది. మా హస్బెండ్ బట్టలు అనేవి ఇందులో ఆర్గనైజ్ చేశాను. స్టార్టింగ్ నుంచి అలానే ఆర్గనైజ్ చేశాను. సో మా హస్బెండ్ కింద అన్యూజ్డ్ థింగ్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఇది వద్దు నాన్నదా, నా కబోర్డ్ అన్నమాట. ఇవన్నీ సారీస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ కానీ, జ్యువెలరీ కానీ అవన్నీ కూడా కింద అరేంజ్ చేసుకుంటాను అనమాట. సో మాకు ఇది సరిపోదు అని అన్నట్టు ఇంకొక చిన్న కబోర్డ్ చేయించుకున్నాము. ఇందులో మా పాపవి క్లాత్స్ ఉంటాయి, మేకప్ ఐటమ్స్ ఉంటాయి, పౌడర్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. నా ఐటమ్స్ అండ్ కొన్ని మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. దీనికి డోర్స్ రాలేదు, బట్ ఒక కర్టన్ అంటే పెట్టుకున్నాను. ఎందుకు నాకు ఇది చేయించుకున్నాను అని అంటే, మా పాప ఎట్లా అంటే కింద ఉన్న ఐటమ్స్ అన్ని నోట్లో పెట్టుకోవడము, తీసేయడము, కింద పడేయడం అలా చేస్తుంది కాబట్టి ఇది చేయించుకుంటే కొంచెం అందనివన్నీ కూడా పైన పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి చేసుకున్నాను. చూసారా ఇగో లోపల ఏం చేస్తుందో, సోప్ చూస్తుంది. ఇది వచ్చేసి పెద్ద మిర్రర్. ఇది స్టార్టింగ్ లోనే చేయించుకున్నాను అనమాట. మనకి ఏదైనా డ్రెస్సింగ్ చేసుకోవాలన్నా, డ్రెస్ అంతా ఓవర్లుక్ ఎలా ఉందో చూసుకోవాలన్నా, నేను వీడియోస్ చేసుకోవాలన్నా నాకు పెద్ద మిర్రర్ కావాలని చెప్పి ఇది చేయించుకున్నాను. అండ్ ఈ బెడ్ విషయానికి వచ్చేసరికి 5x6 బెడ్ అండి. దీని మీద మ్యాట్రెస్ కూడా ఇది వేక్ ఫిట్ బెడ్ అనమాట. యాక్చువల్ గా ఈ బెడ్ వెనకాల చాలా స్టోరీ ఉంది. మేము 3 times చేంజ్ చేసామన్నమాట. ఈ వేక్ ఫిట్ లో బెనిఫిట్ ఏంటి అని అంటే, మనకి ఇన్ కేస్ నచ్చకపోయినా, బ్యాక్ పెయిన్స్ వస్తున్నా కానీ 100 days రిటర్న్ పాలసీ అయితే ఉందన్నమాట. సో అలాగే మాకు సెట్ అవ్వకపోయినా, లేదంటే బెడ్ బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ 3 times ఎక్స్చేంజ్ చేసుకొని ఫైనల్ గా ఇది బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాం అనమాట. 100 days అంటే ఏ కంపెనీ కూడా ఇవ్వదు అని అనుకుంటాను నేను. మనకి ప్లస్ అండి, ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకి సెట్ అవ్వకపోయినా చేసినా ఇదంటే పర్మనెంట్ గా ఉండేది కాబట్టి ప్రాబ్లం వస్తే రిటర్న్ పాలసీ అనేది ఉంది, ప్లస్ పాయింట్ అవుతుంది. అయినా స్టార్టింగ్ లో నేనే హ్యాండ్ క్రాఫ్ట్ చేశాను, పేపర్ క్రాఫ్ట్ చేశాను. అంటే అది ఇప్పటి వరకు అలానే ఉంది, ఇంత కూడా చేంజ్ అవ్వలేదు, పాడవ్వలేదు. సో మెమరీగా అలానే ఉంచుకున్నాను. అండ్ ఇంకొకటి చేశాను, ఇక్కడ ఒకటి చేశాను. ఇది కూడా నువ్వే చేసావు కదా అప్పుడు? ఇది ఇంకొకటి కూడా చేసావు. ఇది నేను తనే చేసింది. అప్పుడు ఖాళీగా ఇంట్లో ఉన్న కింద హ్యాండ్ క్రాఫ్ట్ చేయడము, హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తా నేను. మగ్గం వర్క్ అయినా కానీ, మగ్గం వర్క్ కూడా చేసేదండి. అప్పుడు ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, చాలా పోస్ట్ చేశాను. తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో, నేను దాని తర్వాత 8th month వరకు కూడా మగ్గం వర్క్ అనేది చేశాను. దాని తర్వాత ఇంకా స్టాప్ చేసేసాను. బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి, స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి. తర్వాత మా బుడ్డి తల్లి పుట్టింది. తను పుట్టిన అదృష్టం మాకు చాలా అదృష్టం అండి. ఎంత అదృష్టం అని అంటే, హాయ్ చెప్పనా. ఇక్కడ ఇష్టమైన టేబుల్ అండి ఇది. నేను ఇష్టంగా కొనుక్కున్నాను. అప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేదు, అలాగే డెస్క్టాప్ లేదు. కానీ కొనుక్కుంటామేమో అన్న ఉద్దేశంతో దీన్ని కొనిపెట్టాను. బట్ అలాగే ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చింది కానీ ఇంకా దీని మీద వాడట్లేదు, ఇట్లాగే ఉంచుతున్నాము. అలాగే ఇది చాలా ఇష్టం, JBL అనేది ఇష్టంగా నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది. ఇది నాకు చాలా ఇష్టం అని చెప్పి ఈ JBL. అండ్ ఇక్కడ సబూఫర్, ఇవి రెండు ఎందుకు అని అంటే, మనకి సినిమాటిక్లో ఏదైనా మూవీ చేస్తే ఆ ఫీల్ రావాలని చెప్పేసి ఈ JBL తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మేము వచ్చామో తర్వాత ఒక్కొక్కటిగా ఎక్కువ సామాన్ వద్దు అనుకోకుండా ఇవన్నీ కూడా మీకు చూపించాలని చెప్పి ఒకసారి హోమ్ టూర్ చేయడం జరిగింది.
మా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందండి? మా మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మా హోమ్ టూర్, మా మెమరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.